తండ్రి బాధ్యత మర్చిపోవడం వల్ల కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కొడుకుకి పెళ్లి వయసు దాటిపోతున్నా పెళ్లి అవడం లేదు అని తల్లి బాధపడుతుంది. పూర్వకాలంలో పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేవారట. వారికి ఎక్కువ మంది సంతానం ఉండేవారు. అలా ఉండడం వల్ల పెళ్లిళ్ళు చేయాలంటే కష్టమయ్యేది. ఒక్కరికి 6 లేదా 8 మంది పిల్లలు ఉండేవారట. అందుకే ఆడపిల్లలకి చిన్న వయసులో ఏదో ఉన్నంతలో పెళ్లి చేసేవారు. పెళ్లి చేశాక అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయిని కొట్టినా తిట్టినా నచ్చజెప్పి పంపేవారట. ఇలానే ఈ కథలో కుటుంబంలో 5 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. 5 అమ్మాయిలు అవ్వడంతో 4 అమ్మాయిలకి ఎవరినో ఒకరిని చూసి పెళ్లిళ్ళు చేశారు. ఇంకా మిగిలినది 5వ అమ్మాయి. ఈమెకి కూడా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. అతను పెళ్లి అయ్యేవరకు చిన్న షాప్ పెట్టి నడిపేవాడు. పెళ్ళయ్యాక మెల్లిగా తాగడం తిరగడం చేసేవాడు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళని బడికి పంపడానికి ఫీజులకి డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. వెళ్ళి ఫీజు కట్టిరా అని భార్య చెప్పినా వినేవాడు కాదు. అన్నీ తనే చూసుకునేది. అతను మాత్రం బాగా తాగి వచ్చి ఇంట్లో గట్టిగా అరవడం, అన్ని వస్తువులు పగలగొట్టడం, భార్యని బాగా తిట్టడం, ఒక్కోసారి కొట్టడం చేసేవాడు. ఆమె అన్నీ భరించేది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే నచ్చజెప్పి పంపేవారు. కానీ మళ్ళీ అలాగే చేసేవాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తామమ్మా, ఇంతమంది ఆడపిల్లలు కదా అని తొందరగా పెళ్లిళ్ళు చేశాం. ఎలాగైనా ఉండాలమ్మా, ఏం చేస్తాం చెప్పు అని అనేది. వాళ్ళ అమ్మ అలా అనడంతో వాళ్ళకి చెప్పడం కూడా మానేసింది. భర్త ఎంత టార్చర్ చేసినా భరించింది. ఇంకా ఎవరికి చెప్పకూడదని అనుకుంది. ఆయన ఎలా ఉన్నా పిల్లల్ని మాత్రం చదివించింది. అబ్బాయి డిగ్రీ పూర్తి చేశాడు. అమ్మాయి కూడా ఇంటర్ పూర్తి చేసింది. వాళ్ళకి ఫీజు కట్టాలి అంటే ఏం మాట్లాడకుండా ఉండేవాడు. భార్యని తన మంగళసూత్రం అమ్మి డబ్బులు తెచ్చి అమ్మాయికి ఇస్తుంది ఫీజు కట్టమని. తన వాళ్ళ ఫ్రెండు వాళ్ళ అన్నయ్యని తీసుకువెళ్ళి ఫీజు మాట్లాడి కాలేజీలో ఫీజు కడుతుంది. అలా పరిచయమైన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. తనకి రోజు రోజుకి దగ్గరవుతాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది. తన చదువు పూర్తి అవగానే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలాగే చదువు పూర్తయింది. అబ్బాయి అమ్మా నాన్నకి చెప్పాడు తన ప్రేమ విషయం. వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయికి వాళ్ళ అన్నయ్యకి చెప్పాని అనుకునే ప్రతిసారి వాళ్ళ నాన్న తాగేసి ఉండేవాడు. అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది. తను ఏమీ అనలేదు. వాళ్ళ నాన్న ఏమో రోజు తాగి అర్ధరాత్రి వరకు తిరిగి వస్తున్నాడు. అమ్మాయికి సంబంధం చూడడానికి కూడా చేత కాదు. అమ్మాయికి నచ్చిన వాడిని చేసుకొనిస్తే అయిపోతుంది అనుకుంది. వాళ్ళ నాన్నకి మంచి సమయం చూసి చెప్తే తను ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మకి చెప్పి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చారు. వాళ్ళ నాన్న చాలా గొడవ చేశాడు. వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అతను వినలేదు. వినకపోవడంతో అమ్మాయిని తీసుకొని తను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ముందే ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళని హారతి ఇచ్చి ఇంట్లోకి రానిచ్చారు. 1-2 రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి అబ్బాయి వాళ్ళు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. ఆ మొదటి రాత్రి రోజే వాళ్ళు నిర్ణయించుకున్నారు. మనకి ఇప్పుడే పిల్లలు వద్దు అని. ఇద్దరం చదువుకున్నాం కాబట్టి ఇద్దరికీ జాబు వచ్చేవరకు పిల్లలు వద్దు అని అనుకుంటారు. వీరు అనుకున్న 2 రోజులకే వాళ్ళకి జాబ్లు వచ్చాయి. అలా జాబ్ చేస్తూ సంతోషంగా ఉన్నారు. తర్వాత ఒక పాప కూడా పుట్టింది. ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి మాత్రం పెళ్లి కాలేదు. కానీ బాగా చదవడం వల్ల అతను వేరే దేశం వెళ్ళాడు. మంచి జీతం కూడా సంపాదిస్తున్నాడు. కానీ పెళ్ళి మాత్రం చాలా సంబంధాలు వచ్చి కుదరడం లేదు. అయినా వాళ్ళ నాన్న మాత్రం ఇంకా తాగడం తిరగడం చేస్తూ వీళ్ళను పట్టించుకోవడం లేదు.